ఈ రోజు గోపాలపురం గ్రామానికి విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు మేరుగు నాగార్జున గారికి, అదేవిధంగా విజయవాడ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారికి, మన తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు స్వామిదాస్ అన్న గారికి, విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. మరి గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, 10 సంవత్సరాలు జగనన్న పాలనని మనం చూసాం. ఒక ఎస్టీ లేడీగా ఉన్న నన్ను ఎంపీపీగా చేసి తర్వాత కేడీసీ డైరెక్టర్ చేసి మా కోసం చట్టసభల్లో కూడా అన్ని సభ్యత్వాలు చివరికి తీర్మానాలు కూడా చేసి రాజకీయ పరంగా కావచ్చు, విద్య వైద్య విధానాల్లో ఏ విధంగా దూసుకుపోయారో మనం చూసాం. కానీ నేటి దుస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. కనీసం ఇక్కడ వైసీపీ నాయకులు గాని క్యాడర్ గాని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల మీదకే వచ్చి ఇళ్లలోకి దూరి కొట్టి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగింది, ఎవరు పురుగుల మందు తాగారు, ఏమైందని మాట్లాడుతున్నారంటే వాళ్ళకు పశ్చాత్తాపం చెందడానికి, క్షమాపణ అడడానికి కూడా మనసు లేదని మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఒక మృగాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు. మళ్ళీ అదొక క్రమశిక్షణ కమిటీ, ఆడు బొంద కమిటీ అంటాడు. కానీ ఇక్కడ జరగాల్సిన మహిళకి న్యాయం ఏంటని నేను అడుగుతున్నా. ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి కొట్టేసి ఫోన్లు తీసుకెళ్లి అంతా చేసి అవునా పురుగుల మందు తాగారా, ఎవరి గురించి ఈ విధానం అసలు ఏంటి, మనసు అనేది ఉందా టీడీపీ? అది ఎప్పుడూ లేదు. టీడీపీ అంటేనే రాక్షస కూటమి. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకా వాళ్ళు బాగా అసలు అధికారం వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నారు. తిరువురు అయితే మరీ దారుణం అండి అన్ని విషయాల్లో కూడా. ఎస్టీ మహిళ అయినటువంటి భూక్యా చంటి గారు అక్కని ఈ విధంగా ఇంటికే వచ్చి గతంలో కూడా 3 నెలలు అవ్వట్లా తన గురించి ఒక వీఆర్ఓ గారు పురుగుల మందు తాగారు. ఇళ్ల మీదకి దాడులు ఇంత జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? మాట్లాడితే మహిళలకు అది చేస్తా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఏమయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎస్టీ మీద గిరిజనుల మీద ఇంత జరుగుతుంటే మీ రెస్పాండింగ్ ఏది? హోంమంత్రి గారు ఒక లేడీ అనిత గారు, మరి 10 years లో మా జగనన్న పాలనలో అసలు ఇలా జరిగిందా? ఎవ్రీడే ప్రోగ్రామ్స్ చేశారు. ఆయన ప్రజల కోసం పాటుపడ్డారు. ప్రజల కోసం అన్ని పథకాలు నేరుగా ఇచ్చారు. మాలాంటి నాయకులను కూడా పక్కన పెట్టారు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అసెంబ్లీకి వెళ్లి ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయండి అంటే లేడీస్ మీదకి వచ్చి కొట్టి తిట్టి తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను కంచె తీసా, ముళ్ళేసా, ఆ తర్వాత బ్లీచింగ్ చల్లా. ఈ విధానం అసలు రైట్ కాదు. కొలికపూడి గారు మీరు తెలుసుకోవాలి. మహిళలతోటి మీరు పెట్టుకుంటున్నారు కానీ అది మంచి విధానం కాదండి. ఎంత మనసు గాయపడితే చంటి గారు వెళ్లి పురుగుల మందు తాగారనేది మీరు ఆలోచించుకోవాలి. కనీసం మీరు క్షమాపణ కూడా చెప్పలా. కనీసం ఆ ఇష్యూ మీద మీరు స్పందించలా. పురుగుల మందు తాగేది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అంటున్నారు మీరు. ఈ విధానం అనేది మీరు కరెక్ట్ కాదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి అనిత గారు కూడా కనీసం మాట్లాడలేదంటే ఇది మీకు మహిళల పట్ల ఉన్న పక్షపాతి ధోరణి అనేది మాకు అర్థమవుతూనే ఉంది. మీ కూటమి ప్రభుత్వానికి మాత్రం దగ్గరలోనే పడ్డాయి రోజులు. ఈ ఇష్యూని మాత్రం మేము వదిలేది లేదండి. గిరిజన ముఖంగానే మేము ఇక్కడే చెప్తున్నాం. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాం. మీ అధికార పదవితో ఇంకెన్ని చేస్తారో మీరు చేస్తూనే ఉండండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.